పల్నాడులో మళ్ళీ చూసాం తోట చంద్రయ్య గారు ఫోటోలు మనందరం చూసాం. ఆనాడు వైకాపా నాయకులు చంద్రయ్య మెడపై కత్తి పెట్టి చెప్పండి అని చెప్తే లేదు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్తే ఏకంగా కత్తి పెట్టి మెడగొస్తారు. తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. అందుకే పల్లాన్న చెప్పినట్లు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా ఏమున్నా ముందల కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఈరోజు రాష్ట్ర పార్టీ ముందలకెళ్తుంది. మీరందరూ ఒక్క పిలుపు మేరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు మీరు నిలబడి పోరాడి ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఆనాడు ఇక్కడున్న దీపక్ అన్న మీ దగ్గర ఉన్నారు, మీకు అండగా నిలబడ్డారు. మనందరం కలిసికట్టుగా పనిచేసుకున్నామే. బూత్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక మాట మీద నిలబడం కనుకనే భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు మనం కైవసం చేసుకున్నాం. ఎన్నికలు అయిన తర్వాత మనం సభ్యత్వ కార్యక్రమం చేసుకున్నాం.